ప్రకాష్, బుల్లెట్స్ దొరకడం ఏంటి ఒక కామన్ మ్యాన్ దగ్గర? అవి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తున్నాడట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? ఇతను ఏం చేస్తూ ఉంటాడు? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అలాగే బుల్లెట్లు కలిగినటువంటి వ్యక్తి ఆ పోలీసులకు పట్టుబడడం ప్రస్తుతం అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. అలాగే ఈ యొక్క పల్లికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అలాగే అహ్మద్ సందీప్ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడైతే ప్రస్తుతం పోలీసులకైతే నిన్న పంగిడి సెంటర్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో అతనైతే కనిపించడం జరిగింది. అతనైతే పోలీసులు అయితే అదుపులో తీసుకుని విచారించగా అతని వద్ద నుంచి అయితే దాదాపుగా 15 బుల్లెట్లను అయితే స్వాధీనపరుచుకున్నారు. ఆ స్వాధీనపరుచుకుని అతను ఎవరు ఏటని కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలోనే, అలాగే అక్కడ ఏదైతే తాను ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి దేచర్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో అతనైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నారు. కానీ అతనికి వద్ద బుల్లెట్లు ఏ విధంగా వచ్చనేది కూడా పోలీసుల విచారణలో మొత్తం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి నిజాలైతే ప్రస్తుతం విస్తరపోయే విజయాలన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అతనికి యూపీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆదిత్య రాజ్ అనే వ్యక్తి ఒక సంవత్సరం క్రితం రాజమండ్రి వచ్చారని, ఆ రాజమండ్రి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క బుల్లెట్లు తనకి ఇచ్చినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అందులో మనకు ప్రధానంగా 90mm బుల్లెట్లు 9 వరకు ఉన్నాయి, 108mm బుల్లెట్లు అయితే 6 వరకు ఉన్నాయి. మొత్తం 15 బుల్లెట్లు కూడా ఈ యొక్క యూపీ రాష్ట్రానికి చెందినటువంటి ఆదిత్య రాజ్ అనే వ్యక్తి తనకి సంవత్సరం క్రితం ఇంటికి రావడం, ఒక ట్రైన్లో పరిచయం అయిన నేపథ్యంలోనే అతనే వద్ద ఉంచారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.